మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, నీ గొప్ప నామమును బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా గడిచిన ఈ దినమంతా కూడా మీ శ్రేష్టమైన రెక్కల కింద చల్లని కాపుదలనిచ్చావు తండ్రి. రాత్రికాల సమయంలో కొద్ది మందిగా మేము కూడుకొని ఉండగా తండ్రి, మీరు మాతో మాట్లాడాలని అయ్యా ఎదురు చూస్తున్నప్పుడు మేము కూడా సిద్ధపడి మీ సన్నిధిలో అయ్యా వేగిరపడి వచ్చి ఉన్నాం నీ దాసి నిలబెట్టి మీరు మాట్లాడబోచుండగా అయ్యా వినగలిగే మనసును గ్రహింపగలిగే శక్తిని మా అందరికి దయచేయండి నాయనా తండ్రి. జూములను కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన. అయా తండ్రి, బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉపవాసాలు ఉండి అయా తండ్రి అనేక అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు అయా జరిగించినట్లు మాకు వెల్లడపరిచి ఉన్నారు అయా మేము ఉపవాసం ఉండి అయా ప్రార్థింపగా నైనా ఆ కార్యాలు జరుగుతాయా జరగవా అనేది అపనమ్మకం లేకుండా అయ్యా తండ్రి మీ సన్నిధిలో నైనా స్థిరమైన నమ్మకము కలిగి ఉన్నట్టుకు సహాయం దయచేయండి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా. అయ్యా ఈ దినమున మరొక నూతనమైన ఆయా దాసుడు మాట్లాడబోచుండగా నాయన బిడ్డని ఆత్మీయంగా బలపరచండి అయ్యా తండ్రి. నీ జ్ఞానం వివేచనతో నింపమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇంకా రాక వెనకబడిన బిడ్డలందరినీ త్వరగా తోడుకొని రమ్మని అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నాం నీకు స్తోత్రాలు అయ్యా. మొదటిగా నాయనా ఈ రీతిగా నాయనా ఉపవాస దినమును ప్రకటించిన అయా మా దైవజన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయా. మంచి జ్ఞానమునిచ్చి ఉన్నారు తండ్రి. అందరం కూడా నాయన నీ సన్నిధిలో కూడుకొని నీవు చేసిన మేలులకు నాయన మేము కృతజ్ఞతలు చెల్లించుకునే వారిగా ఉండుటకు సహాయం దయచేయండి. నీ మేలులను బట్టి నీకు వందనములు నీ కృపను బట్టి నీకు వందనాలు నీ ప్రేమను బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు నైనా. ఈ వాత్సల్యతను బట్టి నీకు అయా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం మా కుటుంబాల్లో, మా జీవితాల్లో అయా మా యొక్క అయా స్థితిగతులు ఎరిగిన గొప్ప దేవా నీకు వందనాలు. ఏమి అయ్యా ఎలా జరుగుతుందో తెలియని స్థితిలో మేము ఉన్నామేమో అయ్యా. మా శుభ ప్రయాణంలో మేము ఏ రీతిగా ఎదగలేకపోతున్నామేమో, గమ్యం వరకు చేరలేకపోతున్నామేమో నీకు స్తోత్రాలయ్యా. అటు రీతిగా మమ్మల్ని మీ దాసు నిలబెట్టి మాట్లాడి మమ్మల్ని సరిచేసి ధైర్యపరచండి రాజా. నీకు వందనాలయ్యా. నీ సన్నిధిలో ఉన్నంత సేపు నీకు మహిమకరముగా నాయన మాకు దీవెనకరముగా మలుచుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా. జూమ్ అయిపోయేంత వరకు ఏ ఆటంకాలు, అవరోధాలు లేకుండా, ఏ సాతానుగడు శోధన చేయకుండా ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన నీ నామాన్ని స్మరించులాగున, నీ నామానికి మహిమ తెచ్చే వారిముగా, ఘనత తెచ్చే వారిముగా, ప్రభావములను సమర్పించుకునే వారిముగా మేముండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొక నూతన దినము, నూతన సమయము, నూతన ఉపవాస కూడికలో మమ్మల్ని అందరికీ జ్ఞాపకం చేసుకున్న మా నజరేయుడా నేను సజీవమైన పాదమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రారంభము నుండి ముగింపు వరకు నీ నామానికి మహిమ, గంత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. వందనాలయ్యా. వందనాలమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనమందరం కూడా కొన్ని అంశాల నిమిత్తం ప్రార్థన చేసుకున్న తరువాత ఆరాధన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. ప్రార్థించవలసినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి, కానీ ప్రాముఖ్యముగా ఈ పూట ప్రార్థించవలసిన అంశాలు మీతో చెబుతాను. భారభరితమైన హృదయముతో అందరూ ప్రార్థన చేయండి. ప్రతి ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ, వారు పనిచేసే చోట కానీ, బిడ్డల రూపములో, భర్త రూపములో, తండ్రి తల్లి రూపములో కొంతమంది మూర్ఖమైన మనస్సు కలిగిన వారు ఉంటారు. వారు ఎలాగా అంటే ప్రతిదానికి కఠినంగా, మూర్ఖంగా చెప్పేది అర్థం చేసుకోకుండా నేను గీసుకున్న గీతే సరైనది అనుకుంటూ ఓ చెడు మార్గంలో వెళ్తున్నా, లేదా ఒక మంచి నిర్ణయం తీసుకోకుండా మూర్ఖమైన వారు ఉంటారు. కొంతమంది బిడ్డలు ఉంటారు, వివాహ విషయంలో నేను ఈ అమ్మాయినైతేనే చేసుకుంటానంటాడు. అరే బాబు, ఆ అమ్మాయి మంచిది కాదురా అన్న మూర్ఖంగా. కొంతమంది భర్త తాగుబోతులై ఉంటారు. అరే తాగొద్దురా అంటే మూర్ఖంగా నేను అదే తాగుతాను, ఏది వద్దంటే అదే చేస్తానని మూర్ఖమైన మనసు కలిగిన వారు ఎంతో మంది ఉంటారు. వారందరి మనసు కూడా మెత్తని హృదయంగా,
కఠినమైనటువంటి ఆ మనస్సు, రాతి మనస్సు, రాయి వంటి ఆ మనస్సు మాంసము వలె మెత్తగా ఉన్నట్లుగా మూర్ఖులైన వారి కోసం కొద్ది నిమిషాలు విజ్ఞాపన చేద్దామా? ఈ ఉపవాస ప్రార్థనలో ఎవరి నిమిత్తం నువ్వు నలిగిపోతున్నావు? పలానా వారు నా కుటుంబంలో మూర్ఖంగా ఉన్నారయ్యా, వారిని బట్టే నాకు మనశ్శాంతి లేదు, వారిని బట్టే నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. ఇదిగో నా పిల్లోడు ఉన్నాడు, ఎంత చెప్పినా ఆ చెయ్యొద్దన్న పనే చేస్తున్నాడు. మా అమ్మాయి ఉంది, ఎంత చెప్పినా ఆ చెయ్యొద్దన్న పనే చేస్తుంది, వెళ్ళొద్దన్న మార్గంలోకే వెళ్తుంది. ఆ మూర్ఖులైన వారిని బట్టి నలిగిపోతున్నానయ్యా, మనశ్శాంతి లేదు, వారు ఎంత చెప్పినా వినట్లేదు. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు తిరిగి హఠాత్తుగా నాశనం అవుతాడని వాక్యం చెబుతుంది కదా. నా పిల్లలు లోబడట్లేదు, వాక్యానికి లోబడట్లేదు, నా మాటకు లోబడట్లేదని నలిగిపోతున్నటువంటి వారందరూ కూడా కొద్ది నిమిషాలు విజ్ఞాపన చేద్దాం. పరిశుద్ధుడా, మూర్ఖ మనస్సులను మార్చగలిగినటువంటి దేవ, మేమెంత చెప్పినా వారు వినరు, మేమెంత చెప్పినా ప్రయోజనం లేదు నాయనా. అలాంటి మూర్ఖుల మనస్సు మార్చగలిగినది నువ్వే కదా అయ్యా. వారి హృదయములను ఆ గట్టి బలమైన పట్టుదలతో అయ్యా చేయకూడని పనులను చేస్తున్న మూర్ఖుల వాళ్ళ మనసును మార్చండి అయ్యా, మార్చండి అయ్యా, మార్చండి అయ్యా, మార్చండి అయ్యా. మూర్ఖ మనస్సులను మార్చండి అయ్యా, మూర్ఖ మనస్సులను మార్చండి అయ్యా. కుటుంబాల్లో మూర్ఖంగా ఉన్నటువంటి భర్తలను మార్చండి అయ్యా, పిల్లలను మార్చండి అయ్యా, తల్లిదండ్రులను మార్చండి అయ్యా, అల్లులను మార్చండి అయ్యా, బంధుజనమును మార్చండి అయ్యా. ఆ మూర్ఖ మనస్సు మారాలయ్యా అయ్యా. తండ్రి వారి హృదయము రాతి హృదయము, కఠిన హృదయము అందరూ ప్రార్థన చేయండి. 2-3 నిమిషాలు అందరూ ప్రార్థన చేయాలి. దేవుడు అద్భుత కార్యములు చేయనట్లుగా, మూర్ఖులైన వారి మనస్సు మార్చినట్లుగా, దేవుడే వారి హృదయము రంజింప చేయనట్లుగా అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉంటారు? వేడుకోండి, వేడుకోండి, పేరు చెప్పి ప్రార్థన చేయండి, పేరు చెప్పి ప్రార్థన చేయండి, వేడుకోండి. ఈ రాత్రి కాల ఈ సమూహ ప్రార్థనలో దేవుడు అద్భుత కార్యాన్ని చేయాలి. మూర్ఖులైన వారి మనస్సు మార్చాలి, కఠినాత్ముల మనస్సు మార్చాలి. దేవుడే మార్పును దయచేయండి. ప్రతి ఒక్కరిని మార్చి నాయన మారు మనసు కలిగి ప్రభు రక్షణ అనుభవం తీసుకోవడానికి సహాయం దయచేయండి. పశ్చాత్తాప మనసును కలిగించండి నాయన. అయ్యా, సాధ్యపరిచే దేవాన్ని కొందనాలు. ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషంతో నింపబడుటకు సహాయం దయచేయండి నాయన. అయ్యా, ప్రతి ఒక్క పట్ల మీరు కార్యంలో జరిగించండి ప్రభా. అయ్యా, మీరు జక్కైన దర్శించారు ప్రభా, ఆ ఇంటికి రక్షణ వచ్చింది ప్రభా. అయ్యా, నీకు వందనాలు. అయ్యా, హన్నాన్ని దర్శించారు ప్రభా, ఆమెకు చక్కని స్వాస్యాన్ని ఇచ్చారు నాయన. నీకు వందనాలు ప్రభా. యేసయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. అదే రీతిగా అనేక మందిని ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు. అదే రీతిగా నాయన ప్రతి ఒక్కరిని కూడా నాయన మారు మనసు కలిగించి నాయన అయ్యా నీ సన్నిధిలో రక్షణ పొందుకొని ప్రభా నీ యందు ఆనందించే భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మనసులను మార్చమని యేసు నామములో అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆలకించి మన కుటుంబాలను పట్టి పీడిస్తున్న మూర్ఖాత్మ విడుదల పొంది మంచి మనస్సును అర్థం చేసుకునే హృదయాన్ని కుటుంబ సభ్యులకు దేవుడు అనుగ్రహించాడని నమ్మి విశ్వసిస్తూ అందరము స్తోత్రాలు పలుకుదామా? స్తోత్రం 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 దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక అంశం కొరకు ప్రార్థన చేసుకున్నాం. మనము ప్రార్థించవలసినటువంటి మరొక అంశము సరైన జీవనోపాధి లేక బాధపడుతున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. సరైన వ్యాపారం లేదు, సరైనటువంటి జాబ్ లేదు, సరైనటువంటి పని లేదు. ఎంతో మంది అల్లాడిపోతున్నారు. ఒక మంచి ఉద్యోగం ఉంటే బాగుండు, ఒక మంచి వ్యాపారానికి దేవుడు మార్గాలు తెరిస్తే బాగుండు, సరైనటువంటి తిండి లేక అప్పుల్లో ఇబ్బంది పడుతూ పోషణకై చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. వారి కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ స్వరాలు ఎత్తి ప్రార్థన చేయండి.
స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ స్తోత్రం. దేవుని కొందనాలు స్తోత్రాలు గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు అయిన రాజా, శక్తిమంతుడైన ఇవ్వలేక ఎంతో మంది మనకు బాధపడుతున్నారయ్యా. విజ్ఞాపనకు నీ పాదాలు పట్టుకున్నాం నాయన. సరైనటువంటి లాడిపోతున్నారయ్యా. నాయన జీవం ఒకసారి నీ కలిగిన పిల్లల వైపు చూడండి అయా అయ్యా. నీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. మార్గాలు తెరవగలిగినటువంటి దేవుడు నీవేనయ్యా. వేదనతో జాబుల కొరకు ఎంతో కుంగిపోతున్నారేమో. కష్టపడుతున్నారు. అయా ఒక వాళ్ళకి మంచి జాబ్ జీవనాధారం లేదు దయచేయండి ప్రభా. చేతి తండ్రి. పంటలు చూపించండి. అదే విధముగా చేతి రాజా, పంటలు కలిగించండి అయా నాయన. జీవనోపాధి, అయా తండ్రి ఒక మంచి పని దొరికితే బాగుంటుంది. జీవనాధారమును కలిగి చేయండి నాయన. ఆ మీరు పని మార్గము ఇంటికి చూపించండి వెళ్ళేమన్నా ప్రభా. ఆశపడుతున్నారు, దొరకట్లేదు. అవును వ్యాపారం యేసయ్యా. పెట్టుకోవాలనుకుంటున్నారు మీరు మార్గములు అయ్యా. సరళం వ్యాపారంలో మార్గాలు స్తోత్రాలు తెరవబడక తండ్రి నీ అప్పుల్లో కొందనాలు స్తోత్రములు కుటుంబిస్తానికి నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని మనశ్శాంతి మీరు కరువై రక్షించండి. మనకు సరైనటువంటి నెమ్మదిని జాబ్ లేక దయచేయండి ప్రభా. జాబ్ కి అప్లై వాళ్ళకి చేసిన కావలసిన వారు ఎగ్జామ్స్ జీవనాధారాన్ని రాసిన మీరు వారు కూడా నాయన సహాయం అయ్యా చేయండి. జాబ్ వస్తుందో వాళ్ళకు లేదని మార్గములు టెన్షన్ సరళం పడుతుండగా చేయండి. మీ పిల్లలకు రాజాన్ని మంచి కొందనాలయ్యా. ఉద్యోగాలను ఇవ్వండి. దేశంలో ఉన్నత శిఖరాలను ఎక్కించండి. మీ ఉద్యోగాలు వేటలు పిల్లలకు ఎంతమంది మీరే దయ బిడ్డలు ఉంచండి. సతమతమవుతున్నారో పిల్లల ప్రభా. పక్షాన మీరు సహాయం నిలిచి చేయండి. అద్భుతం చేయండి. చేయమని కన్నీటిని తుడవండి. ఇబ్బందులు చూడవండి నాయన. తొలగించండి. జీవనోపాధి మార్గములను తెరవండి. తెరవండి జీవనోపాధి ప్రభా. మార్గములను తెరవండి. తెరవండి. తండ్రి బాగు చేసి అయా వారికి మంచి జ్ఞానాన్ని ఇచ్చి మీరే పోషించి మంచి పనిని, జాబ్ని, అయా జీవనోది వ్యాపారాన్ని అప్పుల్లోంచి విడుదలని ఇవ్వమని యేసు నామములో అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఒక పాట పాడుకున్న తరువాత సమయం ఉంటే మరొక అంశం కొరకు ప్రార్థన చేసుకుని ఆరాధన చేసుకుని దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి సత్యలక్ష్మక్క, వారి కుమార్తె ఇద్దరు కలిసి ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. అందరము కూడా వారు పాడుతున్నప్పుడు మ్యూట్ లో పెట్టి మనమందరం కూడా ఏకీభవిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, ఆత్మీయ సహోదర సహోదరులకి వందనాలండి. పాట పాడుకుని దేవుని నామమున మహిమపరచు. ఇక నీవు కలత చెందకు, నెమ్మది లేకున్నదా, అది ఉండబోదుగా. యేసే నీ రక్షణ, యేసే నీ నిరీక్షణ, యేసే నీ రక్షణ, యేసే నీ నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. హోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగా నిమలమాయనుగా. హోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగా నిమలమాయనుగా. యేసే నీ నావిక, దిగులు చెందకు నీవిక, యేసే నీ రక్షక, భయము చెందకు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అది ఉండబోదుగా. కరువు ఖడ్గములొచ్చిన, నింద వేదన చుట్టిన, లోకమంతా ఏకమైన కలతు చెందకుమా. కరువు ఖడ్గములొచ్చిన, నింద వేదన చుట్టిన, లోకమంతా ఏకమైన
కలత చెందకుమా, యేసే నిరక్షక, భయము చెందకు నీవిక, యేసే విమోచక, సంతసించుము నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక నివి ఉండబోవుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కగా పాట పాడిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. మనము ప్రార్థించవలసినటువంటి మరొక అంశం, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. దైవిక స్వస్థత కొరకు ఎదురు చూస్తూ, రోగ పీడితులై అల్లాడుతూ అనారోగ్యంతో ఎంతో మంది ఉన్నారు. యేసు నామములో ఉపవాస ప్రార్థన 2వ రోజున దేవుడు వారిని ముట్టి స్వస్థపరిచినట్లుగా, బాగు చేసి బలపరిచినట్లుగా, అనారోగ్యంతో బాధపడుతున్న వారందరూ ప్రార్థన చేయండి. ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారు, ఏ రోగ బంధకము చేత బంధింపబడున్నారు, ప్రార్థన చేయండి. అయ్యా, పలానా రోగంతో నేను అల్లాడుతున్నాను, ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థన కూడికలో నాయనా నాకు స్వస్థతనివ్వండి అయ్యా, నన్ను బాగు చేయండి అయ్యా, నన్ను బాగు చేయండి. ప్రార్థన చేయండి తల్లులారా, ఏకీభవించండి. మొరపెట్టండి. మనం ప్రార్థన చేస్తుండగా అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో, యేసు నామములో విడుదల, యేసు నామములో స్వస్థత అనుగ్రహించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా. ఎవరైతే బలహీనతలో ఉన్నారో యేసు నామములో స్వస్థత, యేసు నామములో స్వస్థత, దైవికమైన విడుదల కలుగునుగా. అయ్యా తండ్రి, పరిపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి నాయన. అయ్యా, బలహీనతలో ఉన్న మమ్మల్ని బలపరచండి. అయ్యా, నాయన బలపరచండి. అయ్యా, కీళ్ళు మూలుగులను ప్రభావ మీరు బలపరచండి. నాయన నీకు వందనాలు ప్రభావ. ప్రతి ఒక్క భయంకర రోగం నుంచి విడుదల దయచేయండి నాయన, నీకు వందనాలు. అయ్యా, నెమ్మది లేకుండా ఉన్నారు ప్రభావ, వారికి నెమ్మది దయచేయండి దేవా. ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. మీరు విధమైన అనారోగ్య సమస్యల నుంచి దేవానికి స్తోత్రములు. నాకు నాయన బలపరచండి నాయన, నన్ను నీకు వందనాలు అయ్యా. స్వస్థపరిచయ్యా, నీకు వందనాలు అయ్యా. సహాయం దయచేయండి నాయన, నీకు వందనాలు. కార్యము చేయగలిగిన తండ్రి ఆయన నీకు వందనాలు. అవును ప్రభా, అదే మంచంలో ఉండి లేవలేని పరిస్థితిలో ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వారిని మీ చేయుతనిచ్చి లేవనెత్తండి. సహాయం దయచేయండి రాజా, నీకు వందనాలు. స్వస్థపరిచయ్యా, నీకు వందనాలు. విడుదల దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. సహాయం దయచేయండి అయ్యా. విడుదల దయచేయండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో రాజా, నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు. నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా, మాకు విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి అయినా నీకు వందనాలు. వందనాలు అయ్యా తండ్రి. ఆత్మీయంగా బలపరచండి నాయన, అయ్యా బల శారీరకంగా స్వస్థపరచండి నాయన, నీకు వందనాలు. వందనాలు వందనాలు. గొప్ప దేవానికే స్తుతులు స్తోత్రాలు. శాశ్వతాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు వందనాలు నాయన. తండ్రి బిడ్డను ప్రభా నాయన, పరిశుద్ధమైన రక్తముతో నాయన అయ్యా శుద్ధీకరించి నాయన ప్రభా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నాయన, నీకు వందనాలు అయ్యా తండ్రి. ప్రతి ఒక్కరిని మీ చిత్తానుసారంగా నాయన అయ్యా బిడ్డలు మలుచుకోండి అయ్యా తండ్రి. అనారోగ్యాన్ని తొలగించండి నాయన, సహాయం దయచేయండి. బాగు చేయండి, బాగు చేయండి, బాగు చేయండి. దైవికమైన స్వస్థత మీరు గాయపడిన వారిని కడగండి, కట్టండి. అయ్యా మీరు ముట్టి బాగు చేయండి. పిల్లలకు మీరే ఆరోగ్యాన్ని ప్రసాదించమని యేసు నామములో
అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన ఆలకించి అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ దేవుడు స్వస్థతను అనుగ్రహించాడని విశ్వసిస్తూ అందరము కూడా స్వరమెత్తి స్తోత్రాలు స్తోత్రం, చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం. ఒక పాట పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుచుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. నీ ప్రేమ తెలియకనే ఎందరినో ప్రేమించితి, అందరిచే మోసపోయినే ఒంటరిగా మిగిలిపోతిని. అయినా ఓ దేవా నా తండ్రివి నీవైతివే, కన్నీటిని తుడిచితివే, నన్నాదరించినావే. నాతో పాటు కలిసి అందరూ పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. నీ ప్రేమ తెలియకనే ఎందరినో ప్రేమించితి, అందరిచే మోసపోయినే ఒంటరిగా మిగిలిపోతిని. అయినా ఓ దేవా నా తండ్రివి నీవైతివే, కన్నీటిని తుడిచితివే, నన్నాదరించినావే. అయినా ఓ దేవా నా తండ్రివి నీవైతివే, కన్నీటిని తుడిచితివే, నన్నాదరించినావే. సియోను రాజా స్తోత్రములు, షాలేము రాజా స్తోత్రములు, సియోను రాజా స్తోత్రములు, షాలేము రాజా స్తోత్రములు. ప్రేమామయా కరుణామయా నా జీవితం నీకంకితం, మహోన్నతుడా మనోహరుడా నా జీవితం నీ కోసమే ఉన్నతము, నీ ప్రేమ మహోన్నతము, నీ ప్రేమ ఉన్నతము, నీ ప్రేమ మహోన్నతము, నీ ప్రేమ ప్రేమామయా కరుణామయా నా జీవితం నీకంకితం, మహోన్నతుడా మనోహరుడా నా జీవితం నీ కోసమే. పలుమార్లు తప్పిపోయినే పాపములో పడిపోతిని, నీ ప్రేమకు దూరమైనే నిన్నేనే గాయపరచితి. పలుమార్లు తప్పిపోయినే పాపములో పడిపోతిని, నీ ప్రేమకు దూరమైనే నిన్నేనే గాయపరచితి. అయినా ఓ దేవా నీవే నన్ను హత్తుకొంటివే, పాపమును క్షమించితివే, పరిశుద్ధపరిచినావే. అయినా ఓ దేవా నీవే నన్ను హత్తుకొంటివే, పాపమును క్షమించితివే, పరిశుద్ధపరిచినావే. అర్పిస్తున్నానయ్యా నా యేసయ్యా ఇక నీ కోసమే ఈ జీవితం, అర్పిస్తున్నానయ్యా నా యేసయ్యా ఇక నీ కోసమే ఈ జీవితం. ప్రేమామయా కరుణామయా నా జీవితం నీకంకితం, మహోన్నతుడా మనోహరుడా నా జీవితం నీ కోసమే ఉన్నతము, నీ ప్రేమ మహోన్నతము,
నీ ప్రేమ ఉన్నతము, నీ ప్రేమ మహోన్నతము, నీ ప్రేమ రాజులకు రాజయ్యా, ప్రభులకు ప్రభువయ్యా, నీ వంటి వారు ఎవరయ్యా? స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, నీ వంటి వారు ఎవరయ్యా? మరణము గెలచిన పునరుద్ధానుడా, నీ ఆత్మతో నింపిన అభిషేక్తుడా, మరణము గెలచిన పునరుద్ధానుడా, నీ ఆత్మతో నింపిన అభిషేక్తుడా, ఆరాధన ఆరాధన యేసయ్య నీకే నారాధన, ఆరాధన ఆరాధన యేసయ్య నీకే నారాధన. ఆదియందు భువిని చేసిన సృష్టికర్త, మంటి నరుని ఆత్మతో నింపిన దైవమా, ఆదియందు భువిని చేసిన సృష్టికర్త, మంటి నరుని ఆత్మతో నింపిన జీవమా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండి అనుక్షణము మమ్ము నడుపును దైవమా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండి అనుక్షణము మమ్ము నడుపును దైవమా, ఆరాధన ఆరాధన యేసయ్య నీకే నారాధన, ఆరాధన ఆరాధన యేసయ్య నీకే నారాధన. రాజులకు రాజయ్యా, ప్రభులకు ప్రభువయ్యా, నీ వంటి వారు ఎవరయ్యా? స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, నీ వంటి వారు ఎవరయ్యా? త్వరలో భువికే రానయ్యున్న నా ప్రియతమా, నీ రాకకు నన్ను సిద్ధపరిచినావా, త్వరలో భువికే రానయ్యున్న నా ప్రియతమా, నీ రాకకు నన్ను సిద్ధపరిచినావా, సియోనులో నిన్ను చూడాలని నన్ను నీ అనుభవాల చేత బలపరిచినావా, సియోనులో నిన్ను చూడాలని నన్ను నీ అనుభవాల చేత బలపరిచినావా, ఆరాధన ఆరాధన యేసయ్య నీకే నారాధన. ఎవరి ప్రేమ నోచుకోక ఒంటరినై పడి ఉండగా కరుణామయుడా నన్ను చేరదీసినావే, ఎవరి ప్రేమ నోచుకోక ఒంటరినై పడి ఉండగా కరుణామయుడా నన్ను ఏరదీసినావే, ప్రేమను చూపే నీవుండగా కలవరపడను నేనెన్నడు, ప్రేమను చూపే నీవుండగా కలవరపడను నేనెన్నడు, నీ ప్రేమతో పిలిచి నీ చెంత చేర్చిన ప్రేమమయా, నీ ప్రేమతో పిలిచి నీ చెంత చేర్చిన ప్రేమమయా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీ ప్రేమను చూచిన ప్రతి క్షణం, నీ కృప పొందిన మరుక్షణం, నా హృదయలో నీ ఆనందమే వర్ణించలేనయ్యా, నీ ప్రేమను చూచిన ప్రతి క్షణం, నీ కృప పొందిన మరుక్షణం, నా హృదయలోని ఆనందమే వర్ణించలేనయ్యా. ఈ సిలువ ప్రకటనలో నీ ప్రేమ సువార్తలో ఓ నాయకుడా నన్ను నడిపించినావే, ఈ సిలువ ప్రకటనలో నీ ప్రేమ సువార్తలో
ఓ నాయకుడా నన్ను నడిపించినావే, మార్గము చూపే నీవుండగా నీతోనే నా పయనం, మార్గము చూపే నీవుండగా నీతోనే నా పయనం, ఈ శేష జీవితం నీ కొరకై అర్పించ సిద్ధమయ్యా. అందరూ కలిసి ఈ శేష జీవితం నీ కొరకై అర్పించ సిద్ధమయ్యా, ఈ శేష జీవితం నీ కొరకై అర్పించ సిద్ధమయ్యా, ఈ శేష జీవితం నీ కొరకై అర్పించ సిద్ధమయ్యా. అర్పిస్తున్నానయ్యా నా యేసయ్యా, ఇక నీ కోసమే ఈ జీవితం. అర్పిస్తున్నానయ్యా నా యేసయ్యా, ఇక నీ కోసమే ఈ జీవితం, ఇక నీ కోసమే ఈ జీవితం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మా యవన జీవితాలు నీ కొరకు అర్పించుటకు సిద్ధముగా ఉన్నామయ్యా. ఉపవాస ప్రత్యేక దినాలలో మమ్ములను అభిషేకించండి అయ్యా. అయ్యా, మేము ఇంకా నీ కొరకు ఓ అర్పణగా బ్రతుకున్నట్లుగా అయ్యా, మాలో ఒక నూతన ఉజ్జీవాన్ని రగిలించండి అయ్యా. మాలో ఉన్న మలినాలన్నీ కడగబడినట్లుగా అయ్యా, నీకు మరింత సమీపమవునట్లుగా అయ్యా, మాకు నీకు ఏవి అడ్డుగా ఉన్నాయో వాటిని తొలగించుకొనుటకు అయ్యా, నీకు మొరపెట్టుటకు ప్రత్యేకమైన ఉపవాస దినాలు ప్రతిష్ఠించున్నామయ్యా. మా అందరితో మాట్లాడండి అయ్యా. మేము ఎక్కడ తొట్టిల్లిపోతున్నామో, ఎక్కడ జారిపోతున్నామో, ఎక్కడ కూలబడుతున్నామో, ఆ పడుతున్న చోటని గమనించి గ్రహించి బుద్ధి తెచ్చుకొని అయ్యా, నీ కొరకు బ్రతుకున్నట్లుగా, మా జీవితాలు నీకు అర్పించినట్లుగా, పానార్పణముగా పోయబడినట్లుగా తండ్రి మమ్మలను వాడుకోండి అయ్యా. నీ పని చేయాలయ్యా. మా యవన బలమంతా నీ కొరకు ఉపయోగించాలయ్యా. నీ కొరకు సాధనాలుగా బ్రతకాలయ్యా. నీ కొరకు బలమైన ఆయుధాలుగా బ్రతకాలయ్యా. బలవంతుని చేతిలో బాణాల వలె నీ చేతిలో అయ్యా మెరుగు పట్టబడిన ప్రభువా తండ్రి, అంబుల పొదిలో ఉంచబడినటువంటి ఆయుధాల వలె మేము సిద్ధపడినట్లు సహాయము చేయండి అయ్యా. అయ్యా, మమ్మలను వాడుకోండి అయ్యా. మమ్మలను క్షమించండి అయ్యా. మమ్మలను తాకండి అయ్యా. ఈ 2వ రోజు కూడికలో మాతో మాట్లాడండి అయ్యా. అయ్యా, మమ్మలను దర్శించండి అయ్యా అని మనమందరం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగినటువంటి రాజా, మాట్లాడే దేవా, నీకు వందనాలు అయ్యా. ఈ ప్రత్యేకమైనటువంటి 3 దినాల ఉపవాస ప్రార్థనల్లో 2వ రోజున ప్రభువా తండ్రి క్షేమముగా మమ్మల్ని నడిపించి ప్రార్థించుటకు, ఉపవసించుటకు మీరిచ్చిన కృపను బట్టి వందనాలయ్యా. ఈ 2వ రోజు రాత్రి కూడికలో అయ్యా, నీ దాసులు అయ్యా, సహోదరులు కిరణ్ బ్రదరు వర్తమానాన్ని పంచుకొనుచుండగా నాయన మా అందరితో మాట్లాడండి అయ్యా. మా అందరికి ఏ మాటలు అవసరమో ఆ మాటల ద్వారా సూటిగా మాతో మాట్లాడండి అయ్యా. స్పష్టంగా మాతో మాట్లాడండి అయ్యా. ఏదో నామమాత్రంగా వాక్యం వినడం కాదు, కానీ వాక్యం వినడం ద్వారా మా జీవితంలో ఒక మార్పు రావాలయ్యా. మేము సరి చేసుకొని, నేర్చుకొని, మార్చుకొనున్నట్లుగా, ఆదరింపబడినట్లుగా మీ దైవజనులను నిలబెట్టి అయ్యా మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా తండ్రి, నీ దాసుని స్వరము ద్వారా మీ స్వరాన్ని మాకు వినిపించండి. మాట్లాడు అనిగా, బోధించు అనిగా మీరు మాత్రమే ఉన్నారని విశ్వసిస్తున్నామయ్యా. నీ దాసునికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మాతో మాట్లాడి మీరే ప్రభువా తండ్రి నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతుండగా కనికరించమని, మీరే మాతో మాట్లాడి మమ్మలను ధైర్యపరచమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. సమయాన్ని బ్రదర్ కిరణ్ బ్రదర్కి అప్పగిస్తున్నాను. అడిగిన వెంటనే బ్రదర్ బిజీగా ఉంటున్నప్పటికీ అడిగిన వెంటనే ఒప్పుకొని దేవుని వాక్యాన్ని అందించడానికి బ్రదర్ ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. బ్రదర్కి ప్రత్యేకమైన వందనాలు. సమయాన్ని బ్రదర్కి అప్పగిస్తున్నాను. ఎవరు అటు ఇటు తిరగొద్దు. మీరున్న చోట కూర్చొని జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా ఈ ఉపవాస ప్రార్థన కూడికలో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా సర్వశుభాలు, శుభాభివందనాలు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రియ సహోదరులు, దైవజనులు ఇమానుయేల్ అన్న గారికి నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్, చాలా సంతోషం. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవటం చాలా సంతోషం.
ఈ జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటానికి మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, మరి 3 దినాలు ఉపవాస దినాలుగా ప్రతిష్ఠించి ఉపవాస ప్రార్థనల్లో మరి ఎంతో ఆధ్యాత్మికంగా మీరు కొనసాగుతూ ఉన్న విధానాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ జూమ్ మీటింగ్ ద్వారా దేవుని వాక్యాన్ని వినటానికి, ఆధ్యాత్మికంగా బలపరచబడటానికి మీరందరూ కూడా సిద్ధ మనసుతో ఉన్నారని భావిస్తూ దేవుని వాక్యంలో నుండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగం యోవేలు గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, యోవేలు గ్రంథములో నుండి 2వ అధ్యాయము ఒకసారి 19వ వాక్యం నుండి ఎవరైనా ఒకరు చదివి వినిపించండి. మరియు చదవండి. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనుల్లో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్షారసము, తైలమును మీకు పంపించెదను. చదవండి. 20వ వచనం కూడా. మరియు ఉత్తర దిక్కు వచ్చు వాటిని మీకు దూరముగా ప్రాలదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసెను కనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోనికి, వెనుకటి భాగమును పడమటి సముద్రములోనికి పడగొట్టుతును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు ఒక దేవ, నీ పరిశుద్ధ పాదాలకి కోటాను కోట్ల కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనల్లో 2వ దినమున ప్రభువా మరి దేవుని వాక్యాన్ని అందించడానికి అత్యల్పుడునైనటువంటి నన్ను, అయ్యా తండ్రి, సహోదరులు దైవజనులు ఇమానుయేల్ గారి ద్వారా మీరు ఈ జూమ్ మీటింగ్ లో నీ మాటలు అందించడానికి మీరు కృపనిచ్చారు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నీ బిడ్డకు చదవబడిన లేఖన భాగములో నుండి అర్థమవు రీతిగా ప్రభువా మీరే మాట్లాడటకు నీ సహాయమును అనుగ్రహించి, నీ జ్ఞానము చేత, నీ స్వరము చేత ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దర్శించి గొప్ప కార్యాలు మీరు చేయమని యేసు నామమున పరిశుద్ధాత్మ సహాయాన్ని అడిగి పొందుకుని ఉన్నామని నమ్మి ముందు కొనసాగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి అనేక మార్లు ఇమానుయేల్ బ్రదర్ దేవుని వాక్యాన్ని అందించడానికి జూమ్ మీటింగ్ ద్వారా మమ్మల్ని ఆహ్వానించినప్పటికీ కొన్ని ఆరోగ్య పరిస్థితులను బట్టి మేము వారికి సమయాన్ని ఇవ్వలేకపోయినాం. దయచేసి వారు మమ్మల్ని మన్నించాలి. మరి ఈరోజు దేవుడు అవకాశాన్ని ఇచ్చారు, అందును బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. ప్రాముఖ్యంగా ఆరోగ్య విషయంలో దేవుడు గొప్ప కార్యము చేసి మరొకసారి మీ ముందు దేవుని మాటలు అందించడానికి ప్రభువు నాకు సహాయము అనుగ్రహించారు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. వన్స్ అగైన్ జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మాటల్ని ఈ దినము మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి నేను కూడా చదివి వినిపిస్తాను. ఇంకా ఎవరైనా ఒకవేళ తీయకపోయి ఉంటే మీకు అందుబాటులో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉన్నట్లయితే బైబిల్ తెరచి యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 19వ వాక్యం నుండి 21వ వాక్యం వరకు మనం చదువుకుందాం. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారద్రోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేశాను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోనికి, వెనుకటి భాగమును పడమటి సముద్రములోనికి పడగొట్టుదును.
అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. 21వ వచనములో ఇలాగ రాయబడింది, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఈ వర్తమానం నుంచి ఉండగా దేవాతి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు చేయును గాక. ముందెన్నడూ చవి చూడనటువంటి, ఇదివరకెన్నడూ కూడా అనుభవించినటువంటి గొప్ప కార్యాలు దేవుడు మన జీవితాల్లో ఘనముగా జరిగించును గాక. ఆమేన్. అది మారు మనసును అనే కార్యము కావచ్చు, లేకపోతే ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఏ విధంగా అయినా సరే పరిశుద్ధాత్మ దేవుడే మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించును గాక. చదవబడిన లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ పై వచనాల్లో రాయబడి ఉంటది కదా. 15వ వచనంలో రాయబడింది ఏమని అనంటే, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. చూడండి, చదవబడిన లేఖన భాగంలో ఏమని రాయబడిందంటే, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. ప్రియులరా, మనం చదివిన వచనాల్లోనేమో ఏమని రాయబడిందంటే, ఇకను నేను మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక, అన్య జనుల్లో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక. ఒకవేళ ఇప్పటి వరకు మన జీవితాల్లో అవమానించబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నామేమో. గమనించండి, ఆలోచన చేయండి. ఆ అవమానాస్పదానికి అప్పగించబడిన అనుభవాల్లో ఉన్నామేమో. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఇక మీదట నేను మిమ్మల్ని అన్ని జనుల్లో అవమానాస్పదముగా చేయక, మీరు తృప్తి పొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్ష రసమును, తైలమును మీకు పంపించేదను. చూడండి, ఇకను నేను మిమ్మల్ని అవమానానికి అప్పగించను, అవమానాస్పదముగా చేయక అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ వర్తమానం ఇచ్చినటువంటి నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఇప్పటి వరకు అవమానానికి అప్పగించబడినటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నావేమో. అవమానించబడుతున్నటువంటి వ్యక్తిగా ఒకవేళ నువ్వు ఉన్నావేమో. ఆలోచన చేయి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు మాటిస్తూ ఉన్నటువంటి మాట, ఇకను అన్ని జనుల్లో నేను మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక, తృణీకారముగా చేయక, ఇదిగో మీరు తృప్తి పొందునంతగా నేను క్రొత్త తైలముతో, ధాన్యముతో మిమ్మల్ని తృప్తిపరుస్తానని. ఇంకా కింద వచనములో అంటూ అన్నారు కదా, మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారద్రోలి. ఉత్తర దిక్కు నుండి, నేను పరిశుద్ధ గ్రంథముల నుండి ఒకసారి ఇర్మియా గ్రంథం చదువుతూ ఉండగా నాకు ఒక మాట కనపడింది. చూద్దాం రండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం దగ్గరికి వద్దాం. 1వ అధ్యాయములో అక్కడ నాకు ఒక మాట కనపడింది. 14వ వచనం చదవండి అమ్మా. అందుకు యెహోవా సెలవిచ్చెను, ఉమ్, ఉత్తర దిక్కున నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసుల మీదకి అందరి మీదకి వచ్చును. ఆగండి. ఇక్కడ ఏమని రాయబడ్డదండి? ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును. ఇక్కడ యోబేలు గ్రంథంలో ఏం రాయబడింది అని అంటే, ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారద్రోలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈరోజు మన జీవితాల్లో మరి ఏ కీడు, లేకపోతే ఏ శాపం, ఏ నష్టం మన జీవితాల్లో ఏ దిక్కు నుండి వస్తూ ఉందో దాన్ని అంతటిని పారద్రోలుతానని. మొదటిగా, ఇకను నేను మిమ్మల్ని అవమానానికి అప్పగించనని. రెండవదిగా, ఉత్తర దిక్కు నుండి వచ్చే ప్రతి కీడు నుండి వాటిని పారద్రోలి. అక్కడ 21వ వచనంలో ఉంటది, గొప్ప కార్యములు చేస్తాడు. అక్కడ రాయబడి ఉంటది కదా, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేస్తున్నావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఒక 3 విషయాలని నేను మీతో జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈ 3 విషయాలను జ్ఞాపకం చేసిన తర్వాత అసలు ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా, గొప్ప కార్యాలు. ప్రియులరా, గమనించండి, ఈ భూమి మీద గొప్ప కార్యాలను లేదా భీకర కార్యాలను
పరాక్రమమైనటువంటి కార్యాలను, శూర కార్యములను, ఎవ్వరూ ఊహించనటువంటి కార్యములను చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది దేవుడు మాత్రమే. ఆమేన్. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. మనం ఎవరినైతే ఆరాధిస్తూ ఉన్నామో, మనం ఎవరినైతే సేవిస్తున్నామో ఆయన మాత్రమే ఘనమైన కార్యములు చేయగలడు. అందుకే మనం పాట కూడా పాడుకుంటాం కదా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఆయన కార్యములు ఘనమైనవి, భీకరమైనటువంటి గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు మనం ఆరాధిస్తూ ఉన్నటువంటి దేవుడు. నేను ఎవరినైతే ప్రకటిస్తూ ఉన్నానో, మనం ఎవరినైతే సేవిస్తూ ఉన్నామో ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు. ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తూ ఇక ముందు కూడా చేయగలిగిన వాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, భీకరమైనటువంటి కార్యాలు బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. ఎస్తేరు గ్రంథంలో మనం చూడొచ్చు. యూదులను హతమార్చాలని చెప్పేసి హామాను కుట్ర పన్నుతాడు. హామాను కుట్ర పన్నినప్పుడు చూద్దాం ఒకసారి. అక్కడ దేవుని వాక్యంలో నుండి మనం చూస్తే ఎస్తేరు ఒక అద్భుతమైనటువంటి మాట పలుకుద్ది. ఆ మాటను మనం ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఎస్తేరు గ్రంథం దగ్గరికి వద్దాం. ఎస్తేరు గ్రంథం దగ్గరికి మనం రాగలిగితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను మనం చూడగలుగుతాం. చూడండి ఒకసారి 4వ అధ్యాయం దగ్గరికి రండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనము నుండి చూద్దాం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను నీవు పోయి చదవండి అమ్మా. షూషాను నందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరముకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్న ఉపమా పాపమును చేయకుండుడి, అన్నపానములు చేయకుండుడి, నేను నా పని కత్తెలను కూడా ఉపవాసం ఉందము. ప్రవేశించుట న్యాయవర్తికర్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశింతును, నేను నశించెదను. అటువలెను మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తమకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. అమ్మా చాలు. చూడండి ఇక్కడ మనం చూడగలిగితే ఒక సమస్య ఈ ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఎస్తేరు గ్రంథంలో మనం చూడగలిగితే యూదులను హతమార్చాలని ఒక దుష్టుడు పన్నాగం పన్నాడు. ఆ దుష్టుడి పేరే హామాను. చూడండి, దేవుని బిడ్డలను కూడా హతము చేయాలనో లేకపోతే పాడు చేయాలనో దుష్టుని పన్నాగాలు ఎప్పుడూ కూడా విజృంభిస్తూ ఉంటాయి. గమనించండి, మరి అలాంటి పరిస్థితుల్లో ఆ దుష్టునిపై జయం ఇవ్వగలిగింది ఎవరయ్యా అంటే అది దేవుడు మాత్రమే. నేటి దినాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలను కానీ, మందిరాలను కానీ, సేవకులను కానీ, ప్రార్థన కొరకు పురికొల్పబడుతున్నటువంటి వారిని కానీ మరి ఎంతగానో ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడే దేవుని బిడ్డ అయితే దేవుని వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట ఈ సందర్భంగా ఈ ఎస్తేరు గ్రంథంలో నుండి నేను పరిశుద్ధాత్మ తలంపుతో మీకు అందించాలి అనుకున్నటువంటి మాట ఏంటంటే గొప్ప కార్యము చేయగలిగింది దేవుడు మాత్రమే. చూడండి ఇక్కడ సందర్భం ఏమిటంటే యూదులను హతమార్చాలని, యూదా జాతి లేకుండా చేయాలని చెప్పేసి హామాను కుట్ర పన్నాడు. కుట్ర పన్ని ఓ భయంకరమైనటువంటి భయంకరమైనటువంటి కుయుక్తి ప్రదర్శిస్తూ మరి రాజు దగ్గర, నా దేవుని బిడ్డలారా, ఒక రాజు దగ్గర నుంచి ఒక ఆజ్ఞను జారీ చేస్తూ ఉన్నాడు. ఉరికొయ్య మీద ఉరి తీయాలని చెప్పేసి, అలాగే యూదుల జాతిని హతము చేయాలని చెప్పేసి ఒక పన్నాగము, దుష్ట పన్నాగం పన్నాడు, కుయుక్తిని ప్రదర్శించాడు. అయితే మొర్దెకై మరి ఆ మాటను ఎస్తేరుకు తెలియచేసినప్పుడు ఎస్తేరు ఏమంటా ఉందో తెలుసా? అక్కడ రాయబడిన మాట మనం చదువుకున్నాం 4:16లో, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము, ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదను, నేను నశించెదను.
ఇక్కడ ఎస్తేరును గురించి కూడా ఒక అద్భుతమైనటువంటి మాటను మనం ధ్యానం చేసుకోవచ్చండి. నిజంగా ఎస్తేరు ఆ సూచన కోటలో ఉండటానికి నా ప్రియ దేవుని బిడ్డలారా ఒక గొప్ప సమర్పణతో సాగింది. దేవుని యొక్క సహాయమును బట్టి ఆ సూచన కోటలో ప్రవేశించగలిగింది. గమనించండి, సూచన కోటలో ఉన్నటువంటి ఎస్తేరు క్షేమంగా ఉంటది. యూదా జాతి మరి హతమార్చబడుతుందన్న విషయం తెలియగానే సర్వసాధారణంగా మనమైతే ఏమనుకుంటామంటే, నేను క్షేమంగానే ఉన్నానుగా, నేను రాజకోటలో ఉన్నాను కదా, నా జాతి ఏమైపోతే నాకెందుకు, లేకపోతే నా వారు ఏమైపోతే నాకెందుకు, నా జాతి ప్రజలు ఏమైపోతే నాకెందుకు, నేను క్షేమంగా ఉన్నాను కదా అనుకుంటారు. కానీ వాస్తవంగా ఎస్తేరు అలా అనుకోలేదు. ఏమంటా ఉందో తెలుసా ఇక్కడ, నేను నశించెదను. దేవుని బిడ్డలంగా మనం ఆ రోషం కలిగి బ్రతకాలండి. సమాజంలో ఎవరు ఎటుపోయినా నాకెందుకు అనుకోకూడదు. మనం దేవుని వాక్యంలో రాయబడింది, అగ్నిలో నుండి కొందరిని లాగినట్లుగా కొందరిని మనం రక్షించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని ప్రకటించవలసిన వారమై ఉన్నాం. అందుకే పౌలు కూడా అంటాడు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా పైన మోపబడి ఉన్నది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఒక మాట చాలా కఠినంగా ఉంటుందండి, వినటానికి చాలా కఠినంగా ఉంటది, కానీ ఒక సమర్పణతో కూడిన మాట అంటాడు, అయ్యో సువార్త ప్రకటింపకపోయినడల నాకు శ్రమ. చూడండి, ఆలోచన చేయండి ఒకసారి. మరి దేవుని బిడలు కలిగి ఉండాల్సినటువంటి ఆలోచన, ఎస్తేరులో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. వాస్తవంగా ఈరోజు మన సబ్జెక్ట్ వేరు అయితే, ఒక మాటను గుర్తు చేసి మన సబ్జెక్ట్ లోనికి మనం వెళ్దాం. చూడండి, ఎస్తేరు గురించి జ్ఞాపకం చేసేటప్పుడు ఈ మాటను గుర్తు చేస్తున్నాను. ఎస్తేరుకున్న సమర్పణ ఎంత గొప్పది. తను సూచన కోటలో ఉన్నప్పటికీ కూడా తన జాతి కొరకు ఆలోచన చేస్తూ ఉంది. తన జాతి కొరకు ఆలోచన చేసి అక్కడ రాయబడిదండి, ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేకంగా ఉన్నను. ఒకవేళ సూచన కోటలో రాజు దగ్గరికి మరి వెళ్తే ఏదైనా ప్రమాదం వాటిల్లో వచ్చేమో, ఏదైనా ఇబ్బంది జరగవచ్చేమో, అయినా సరే ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా ఉన్నను, నేను రాజు వద్దకు ప్రవేశించదను, నేను నశించినా. చూడండి, గమనించండి, ఆలోచన చేయండి. నశిస్తాను, కానీ నా జాతిని రక్షించుకోవాలి అనే ఒక తీర్మానం. ఆ జాతిని రక్షించుకోవాలన్న ఆ సమర్పణతో ఏం చేసిందో తెలుసా అండి, అక్కడ రాయబడింది, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ఆ పై వచనాల్లో మొర్దెకైతో చెబుతా ఉంది, నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. ఆ పై వచనములో యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. మొర్దెకైతో చెప్తా ఉంది ఎస్తేరు, ఇదిగోండి నేను న్యాయ వ్యతిరేకంగా ఉన్నా, నేను నశిస్తాను, కానీ నా జాతిని రక్షించుకోవటానికి నేను వెళ్ళి రాజు దగ్గర మాట్లాడతాను, రాజు దగ్గర మన సమస్యను తెలియచేస్తాను. అయితే మీరేం చేయాలో తెలుసా, సమాజముగా కూడుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నా నిమిత్తం ప్రార్థన చేయండి. ఇంకా అక్కడ ఒక అద్భుతమైన మాట ఉందండి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ఎంత అద్భుతమైనటువంటి మాట. చూడండి, కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అని అంటే, ఆమె ప్రార్థన చేస్తుందిలేండి, నా భార్య నా కోసం ప్రార్థన చేస్తుందిలేండి, నా భర్త నా కోసం ప్రార్థన చేస్తాడులేండి, నా బిడ్డలు నా కోసం ప్రార్థన చేస్తారులేండి అంటారు. కానీ ఇక్కడ చూడండి, వారికి ప్రార్థన చేయమని చెప్పింది, ఉపవసించి ప్రార్థన చేయమని చెప్పింది. ఏమో కూడా ఏముందో తెలుసా, నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉందుము. చూడండి, కొన్ని సందర్భాల్లో ఆ ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తుంటారంటే, పాస్టర్ గారు ఉపవాసం ఉంటే చాలండి, లేకపోతే పాస్టర్ గారు చేస్తాడులేండి మా కోసం ప్రార్థనలు, ఆయనకు చెప్పేశాంగా, ఆయన చేస్తాడు ప్రార్థన అనుకుంటా ఉంటారు. చూడండి, ఆలోచన చేయండి, అక్కడ యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని మొర్దెకైకి చెప్పింది. ఆమె ఏమంటా ఉందో తెలుసా, నేనును నా పనికత్తెలను ఉపవాసం ఉంటాం. నేను అనే మాట కూడా తనకు తాను కూడా ఓ సమర్పణతో దేవుని సన్నిధిలో కూర్చుంది. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉంటాం. ఏం జరిగిందో తెలుసా అండి, వారు ఉపవసించి ప్రార్థించినప్పుడు ఎంతటి మహత్కార్యం దేవుడు చేశారో తెలుసా. ఏ దుష్టుడైతే యోధా జాతిని హతమార్చి, ఏ దుష్టుడైతే మొర్దెకైన ఉరికొయ్య
కొయ్య మీద ఉరి తీసి మరి చంపాలి అనుకున్నాడో ఆ దుష్టుడైన హామానే ఆ కొయ్య మీద ఉరి తీయబడ్డాడు. చూడండి, ఎవడైతే దుష్ట పన్నాగం పన్నాడో వాడే హతుడైపోయాడు. ఎవడైతే అసలు యూదా జాతినే లేకుండా చేయాలి అనుకున్నాడో, ఎవడైతే యూదా జాతిని అంతము చేయాలి అనుకున్నాడో, ఎవడైతే మొర్దుకై మీద లేకపోతే యూదా జాతి మీద దుష్ట పన్నాగం పన్నాడో, కుయుక్తి ప్రదర్శించాడో, ఆ దుష్టుణ్ణి దేవుడు హతమార్చేలా చేశాడు. గొప్ప కార్యం దేవుడు చేశారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ వర్తమానం వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, గొప్ప కార్యము దేవుడు చేయబోతున్నాడు. గ్రేట్ థింగ్స్, గొప్ప కార్యాలు నీ జీవితంలో నా ప్రభువు చేయబోతున్నారు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు విశ్వసిస్తూ ఉన్నావా? నేను ప్రకటిస్తున్నా, మనం ఆరాధిస్తున్న ప్రభు ఎవరో తెలుసా? అసమానుడైన వాడు, గొప్ప కార్యములు చేయగలిగిన సామర్థ్యం ఆయనకుంది. అందుకే అంటున్నాడు కదా, దేశమా సంతోషించుము, ఆయన గొప్ప కార్యములు చేసెను. మనం ఆరాధిస్తూ ఉన్నటువంటి దేవుడు గొప్ప కార్యములు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. నీ జీవితంలో ఏదైతే జరగదు అనుకుంటున్నావో, నీ జీవితంలో ఏదైతే ఆటంకంగా ఉంది అనుకుంటున్నావో, నీ జీవితంలో ఏదైతే ఇక ఇంతటితో నా పరిస్థితి అయిపోయింది అనుకుంటున్నావో, అలాంటి పరిస్థితుల్లో కూడా నా ప్రభు ఘనమైనటువంటి కార్యం చేయబోతున్నాడు, చేయగలడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, గమనించండి, మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. ఒక సందర్భాన్ని నేను మీకు గుర్తు చేశాను. బైబిల్ గ్రంథము నందలి కోకొలలుగా ఉన్నాయి ఆ సందర్భాలు. దేవుడు గొప్ప కార్యాలు చేసిన సందర్భాలు ఎన్నో. బైబిల్ గ్రంథము నందలి మాత్రమే కాదండి, ఇక్కడ కనబడుతున్నటువంటి ఆ తెలుపుడనైనటువంటి తన దాసునిలో కూడా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు, తన దాసుని పట్ల కూడా ఎన్ని గొప్ప కార్యాలు. ఇక్కడ జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నాను, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేశారా లేదా? ఆలోచన చేయండి ఒకసారి. ఈ సందర్భంగా నేను మీకు ఏం గుర్తు చేయాలి అనుకున్నాను అని అంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. గ్రేట్ థింగ్స్, అసాధ్యమైనటువంటి, అసాధారణమైనటువంటి కార్యాలు, భీకరమైనటువంటి, భయము పుట్టించే కార్యాలు, అన్య జనులకు భయము పుట్టించే కార్యాలు దేవుడు చేస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేశారని నేను నమ్ముతున్నాను, చేస్తున్నారని నమ్ముతున్నాను. ఇక ముందు కాలంలో కూడా నా ప్రభు నీ సేవ జీవితంలో కానీ, లేకపోతే నీ కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, సమస్త విషయాల్లో నా ప్రభు నీ జీవితంలో ఇక ముందు భవిష్యత్తులో కూడా గొప్ప కార్యాలు చేయగలరు. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఇంకో విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను రండి. యోవేలు గ్రంథం దగ్గరికి వద్దాం రండి. యోవేలు గ్రంథం దగ్గరికి వస్తే మరొక మాటను కూడా మనం ధ్యానం చేసుకుందాం. ఒకటి, గొప్ప కార్యాలు జరిగినట్లుగా దేవుడు చేసినట్లుగా మనం చూసాం. ఇంకొక మాటను కూడా మనం ధ్యానం చేసుకుందాం రండి. యోవేలు గ్రంథం దగ్గరికి మనం రాగలిగితే ఒకసారి 25వ వచనం చదవండమ్మా. మీరు కడుపారా తిని, 2వ అధ్యాయము 25వ వచనం, మీరు కడుపారా తిని చదవండి. తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడే యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. దేవునికి స్తోత్రం. ఫస్ట్ థింగ్, ద ఫస్ట్ బ్లెస్సింగ్, ద ఫస్ట్ మెరాకిల్, మొదటి కార్యముగా మనం దేని గురించి ధ్యానించామంటే గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు. ఈరోజు ఈ వర్తమానం నుంచి నీ జీవితంలో ఒకవేళ సేవ పరిచర్యలో కానీ నీవు ఉన్నట్లయితే సేవ పరిచర్యలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఉద్యోగంలో నువ్వు ఉన్నట్లయితే నీ ఉద్యోగంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. వ్యాపారంలో కానీ, నీ పని బాటల్లో కానీ, నీ స్టడీస్ లో కానీ నా ప్రభు గొప్ప కార్యాలు చేస్తారు. ఏదైతే నీకు వ్యతిరేకంగా ఉందో ఆయన మాట ఇచ్చారు కదా, నేను మిమ్మల్ని అన్ని జనుల్లో ఇక అవమానాస్పదముగా చేయక ఉత్తర దిక్కు నుండి వచ్చి ప్రతి కీడును తొలగిపోయేటట్టుగా చేసి మీరు తృప్తి పొందినంతగా నేను గొప్ప కార్యాలు చేస్తానని దేవుడు వాగ్దానం చేశారు. సంతోషించమని దేవుని వాక్యంలో రాయబడింది. మొదటిది గొప్ప కార్యాలు, రెండవది రెన్యువల్. మొదటిదేమో గ్రేట్ థింగ్స్ దేవుడు మన జీవితంలో చేస్తారు. రెండవది రెన్యువల్ ఆర్ రిస్టోర్. ఇక్కడ అదే రాయబడింది, మరలా నిత్తును. నువ్వు ఏమైతే కోల్పోయావో
నువ్వు ఏదైతే కోల్పోయావో, మొదటిదేమో నీకు ఏదైతే వ్యతిరేకంగా ఉందో, నీకు ఏ పరిస్థితి అయితే వ్యతిరేకంగా ఉందో దాన్ని దేవుడు మార్చి గొప్ప కార్యం, భీకర కార్యం ప్రభు చేస్తారు. రెండవదిగా వాట్ యు లాస్ ఇన్ యువర్ లైఫ్, ఏదైతే నువ్వు కోల్పోయావో, ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, ఏదైతే ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్నావో, ఏదైతే నీ జీవితంలో నువ్వు కోల్పోయావో, నా ప్రభు ఏమంటున్నారు తెలుసా? ఐ విల్ రెన్యూవల్ ఇట్, ఐ విల్ రిస్టోర్ ఇట్. నా ప్రభు నీ జీవితంలో రెన్యువల్ చేయను గాక, నా ప్రభు నీ జీవితంలో రిస్టోర్ చేయను గాక. నువ్వు కోల్పోయిన ప్రతిదీ నా ప్రభు రెట్టింపుగా అనుగ్రహించును గాక. మనం ఆరాధిస్తున్న దేవుడు రెట్టింపుగా దయచేయును గాక. నువ్వు ఏదైతే కోల్పోయావో, అక్కడ రాయబడినటువంటి మాట, అక్కడ వారు ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటంటే వారి పంట మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను మహాసైన్యము తినివేసినటువంటి సంవత్సరముల పంటను నేను మరలా మీకు ఇస్తాను. ఐ విల్ రెన్యువల్. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, లోకంలో పడి మనం చాలా కోల్పోతూ ఉంటామండి. లోకములో లోక ఆశల్లో పడి, ఆకర్షణల్లో పడి, నేను ఎప్పుడో మాట చెప్తానండి, లోకము మనిషిని ఆకర్షించి చివరి ఆఖరికి ఆవేదన మిగులుస్తుంది, ఆవేదన మిగులుస్తుంది. అలా లోకపు ఆశల్లో పడి ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ఎంతమంది జీవితాలు పతనమైపోతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, పాపపు జీవితాన్ని బట్టి, నీ యొక్క ఐహిక విచారాలను బట్టి, దురాశలను బట్టి, నీ జీవితంలో పాపమును బట్టి నువ్వేం కోల్పోయావో నాకు తెలియదు. బట్ ఐ విల్ రెన్యువల్ ఇట్, బట్ ఐ విల్ రిస్టోర్ ఇట్. నేను నిన్ను తిరిగి పునర్నిర్మిస్తాను, నేను తిరిగి నిన్ను బాగు చేస్తాను, మరలానిస్తాను, మరలా ఇచ్చేదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మొదటిదేమో గొప్ప కార్యము చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. రెండవదిగా ఐ విల్ రెన్యువల్, తిరిగి నేను మరలా మీకు ఇస్తాను. నా ప్రభు మీ జీవితంలో ప్రతిదీ రిస్టోర్ చేయును గాక. నువ్వు ఏదైతే కోల్పోయావో, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, నువ్వు ఏదైతే ఏ ఆనందమును, ఏ సంతోషమును, ఏ అభిషేకమును, లేకపోతే ఏ పరిస్థితినైతే నువ్వు పోగొట్టుకున్నావో, పాపమును బట్టి, బలహీనతను బట్టి, లేకపోతే అవిశ్వాసమును బట్టి, భక్తిహీనతను బట్టి, వాట్ యు లాస్, నా ప్రభు అది నీకు తిరిగి దయచేస్తానని వాగ్దానం చేస్తున్నారు. మొదటిది గొప్ప కార్యాలు చేస్తానని దేవుడు వాగ్దానం చేశారు. అది మనం ఎస్తేరు గ్రంథంలో నుంచి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దేవుడు ఎలాంటి గొప్ప కార్యం చేశారు అంటే, ఎవరైతే చంపాలి అనుకున్నారో వారినే, జాతిని హంతం చేయాలి అనుకున్నాడిని, అదే రీతిగా మరి మొర్దుకైన నాశనం చేయాలని, నీతిమంతుడు భక్తుణ్ణి మరి పాడు చేయాలి అనుకున్నటువంటి వాడిని దేవుడు ఏ రీతిగా తగిన శాస్తి, తగిన బుద్ధి చెప్పాడో అలాగా గొప్ప కార్యం చేశారో. ఇక అయిపోయిందిరా యూదుల పరిస్థితి అనుకున్న దాంట్లో కూడా దేవుడు ఏ రీతిగా గొప్ప కార్యం చేశాడో అలాగా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. రెండవదిగా చూస్తేనేమో రెన్యువల్ చేస్తాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు రెన్యువల్ చేసినటువంటి సందర్భాలు, రిస్టోర్ చేసినటువంటి సందర్భాలు కోకొల్లలుగా రాయబడ్డాయి. దేవుడు మరలా తిరిగి పునర్నిర్మాణం చేసినటువంటి పరిస్థితులు మనం లేఖనంలో తిరిగి ఎన్నో చూడగలుగుతాం. అసలు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా రిఫార్మేషన్ మీదే, రిస్టోర్ మీదే, అంతా కూడా కట్టబడే దాని మీదే, పునర్నిర్మాణం మీదే రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేక మంది జీవితాలని పునర్నిర్మాణం చేశారు. ఒకప్పుడు మనం దేవునికి దూరస్తులం, ఒకప్పుడు దేవునికి మనం విరోధులం, కానీ క్రీస్తు వారి శిలువ రక్తాన్ని బట్టి మనల్ని సమీపస్తులుగా చేసి మనల్ని రెన్యువల్ చేశాడు. దేవుడు రెన్యువల్ చేసేవాడు, రిస్టోర్ చేసేవాడు, రీమేకర్ ఆయన. నా ప్రియ దేవుని బిడ్డలారా, పాపపు జీవితంలో పడిపోయినటువంటి మన జీవితాలను తిరిగి పునర్నిర్మాణం చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, భీకర కార్యాలు చేయగలిగిన వాడు. రెండవదిగా రెన్యువల్, రిస్టోర్ చేయగలిగిన వాడు. మూడో మాటను కూడా మనం చదువుకుందాం. అదే యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వాక్యం చదువుకుందామా? తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. చాలు. అక్కడ ఉంటది, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించేదను. మూడవ మాట ఏంటంటే, ఫస్ట్ థింగ్, గ్రేట్ థింగ్స్ దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు, చేస్తారు. రెండవదిగా రిస్టోర్ అండ్ రిఫార్మ్,
దేవుడు తిరిగి పునర్నిర్మాణం చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. మూడవదిగా, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయాలి మీకు. అంత్య దినాల్లో మనం ఆత్మ చేత నడిపించబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బైబిల్లో కూడా రాయబడింది కదా, ఎవరు దేవుని కుమారులు అనబడతారు, ఎవరు దేవుని పిల్లలు అనబడతారు అని అంటే, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. నేను ఎప్పుడు విశ్వసించేటువంటి మాట ఏమిటి అని అంటే, దేవుని ఆత్మ నడిపింపు లేకుండా, దేవుని ఆత్మ నింపుదల లేకుండా చెప్పే ప్రసంగం కూడా వారి హృదయాల్లో పని చేయదు. అంటే ఒక వర్తమానం ఒక వ్యక్తి జీవితంలో కూడా, ఒక ప్రసంగం, ఒక ఉపదేశం, ఒక బోధ ఒక వ్యక్తి జీవితంలో పని చేయాలన్నా కూడా ఆత్మ నడిపింపు చాలా అవసరం కదండి. ఆత్మచేత నింపబడటం చాలా అవసరం కదా. ఎంతమంది ఆత్మ కొరకు ప్రార్థన చేస్తున్నారు, దేవుని ఆత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థన చేస్తున్నారు. అంత్య దినాల్లో దేవుడు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశారు. ఈ ఉపవాస ప్రార్థనలో 2వ రాత్రి పాల్గొన్న మీ అందరిపై ప్రభువు తన ఆత్మను కుమ్మరింప చేయనుగాక. ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నటువంటి యవనులు దర్శనములు చూచుదురుగాక, వృద్ధులు కలలు కందురుగాక. దేవుడు అటువంటి ఆత్మను ఈ కడవరి దినాల్లో మనందరిపైన కుమ్మరించాలి. నిజమండి, ఆత్మచేత మనం నడిపించబడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందండి. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, we have to be lead through the spirit of God. మనం దేవుని ఆత్మచేత నడిపించబడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేటి దినాన్ని అనేక మంది జ్ఞానము చేత, లేకపోతే ధనము, బలగం చేత నడిపించబడటానికి ఇష్టపడుతూ ఉన్నారు. అందుకే ధనం చేత నడిపించబడిన వాళ్ళు, జ్ఞానం చేత, బలగం చేత నడిపించబడిన వాళ్ళు అందరూ కూడా ఆగిపోతున్నారు. ఎక్కడో ఒకక్కడ ఏదో కారణం చేత ఆగిపోతున్నారు. బట్ who leads by the spirit of God, ఎవరైతే దేవుని ఆత్మ చేత మరి ఉజ్జీవించబడుతూ నడిపించబడుతున్నారో వారు ఆ చరిత్ర సృష్టించగలుగుతూ ఉన్నారు. ఎందుకు అనంటే దేవుని ఆత్మ కార్యం. దేవుని ఆత్మ కార్యాన్ని బట్టే కదా ఆదిమ సంఘములో ఒక్క దినం ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డారు. మరి దేవుని ఆత్మ పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి దినాల్లో దేవుని ఆత్మ పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆత్మ కార్యాలు జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ వర్తమానం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అదే ప్రభు అంటూ ఉన్నారు, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఐ విల్ పోర్ మై హోలీ స్పిరిట్ అపాన్ ఎవ్రీవన్. నేను పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరిపై కుమ్మరిస్తానని, సర్వజనుల మీద కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నారు. ఏ భేదము లేదు, అందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తానని తను వాగ్దానం చేస్తున్నారు. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. గ్రేట్ థింగ్స్ దేవుడు చేస్తారు. రెండవదిగా రిస్టోర్ అండ్ రిఫార్మ్ ఆర్ రెన్యువల్ దేవుడు చేస్తారు. తిరిగి పునర్నిర్మాణం మరలా ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అది ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ. దేవుడు ఈ లైవ్ లో పాల్గొంటున్నటువంటి మీ జీవితాల్లో ఆర్థికంగా ప్రభు మిమ్మల్ని రెన్యువల్ చేయనుగాక, ఆరోగ్యపరంగా దేవుడు మిమ్మల్ని రెన్యువల్ చేయనుగాక, అతి ప్రాముఖ్యంగా ఆధ్యాత్మికంగా దేవుడు మిమ్మల్ని రెన్యువల్ చేయనుగాక, రిస్టోర్ చేయనుగాక. దయచేసి ఈ వాక్యం వింటున్న ప్రదేవన్ బిడ్డారా, 3వ విషయం ఏంటంటే ఆత్మ కుమ్మరింపు లేదా నింపుదల. ఆత్మ కుమ్మరిస్తానని, ఆత్మతో నింపుతానని దేవుడు వాగ్దానం చేశారు. ఒకసారి 3 విషయాలు త్వరితంగా చెప్తారా? నెంబర్ 1, ఎవరైనా ఒకరు చెప్పండి. నెంబర్ 1, గొప్ప కార్యములు చేస్తాను. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాను. సెకండ్ థింగ్, రెండోది ఓకే, థ్యాంక్ యూ. మూడవది అందరి మీద దేవుడు తన ఆత్మని కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తారు. ఇదంతా ఎప్పుడు అనేటువంటి మాటను మనం చదివితే మనం 15వ వచనం చదువుకున్నాం కదండి ముందుగానే. ఏమని? ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. ఆ పై వచనములో ఉంటది. 13వ వచనం ఒకసారి చదువుతారు ఎవరైనా? అద్భుతమైన మాట. చదవండి. అత్యంత కృప గలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చాలు, ఆయన తట్టు తిరుగుడి. చూసారా?
మన ప్రభువు గురించి రాయబడినటువంటి అద్భుతమైన మాట చెప్పన, కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి. మనం ఆరాధిస్తున్న దేవుడు కరుణ వాత్సల్యం కలిగినటువంటి దేవుడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు. ఆమేన్. ఆయన అంటూ ఉన్నారు కదా, మీ వస్త్రములు కాక, ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నటువంటి మాట, కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకోండి. చాలా మంది ఈ రోజుల్లో హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉన్నారు, హృదయాన్ని కాఠిన్యం చేసుకుంటున్నారు. అందుకే బైబిల్లో ఉంది ఒక మాట, ఆ మాటను కూడా చదవండి, చాలా ఇష్టమైనటువంటి మాట. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక దగ్గరికి రండి ఒకసారి. 3వ అధ్యాయం 7వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పబడుచున్నది, పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, ఆయన శబ్దమును నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె అమ్మా చదవండి. నీ హృదయములను కఠినపరచుకొనకుడి. మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. చూసారా మాటను మనం చూస్తే, హృదయమును ఏం చేసుకోవద్దు, కఠినపరుచుకోవద్దు. అక్కడ రాయబడినటువంటి మాట, పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయాలను కఠినపరుచుకోవద్దు, కఠినపరుచుకొనకుడి. ఇక్కడ యోవేలు ప్రవక్త ఏమంటూ ఉన్నాడు, మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి, కఠినము చేసుకోవద్దు, మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరగండి. ఇంకా 2వ అధ్యాయం 12వ వచనంలో, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా, 5వ వచనంలో, మీరు ఉపవాసం ఉండి తిరిగి నా యొద్దకు రండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో కూడా 5వ వచనములో రాయబడింది, మత్తులారా మేలుకొని కన్నీరు విడుగుడి, ద్రాక్షరసము పానము చేయువారులారా రోదనము చేయుడి. చూడండి, ఈ మాటలన్నీ మనం వింటే, మేలుకొని కన్నీరు విడవమని, రోదనము చేయమని, దుఃఖించుచు మనపూర్వకంగా దేవుని యొద్దకు తిరిగి రమ్మని, కన్నీరు విడవమని, ఉపవాసించి ప్రార్థించమని, హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగమని దేవుని వాక్యం గద్దిస్తోంది. 3 విషయాలు మనం ధ్యానం చేశాం. గొప్ప కార్యాలు దేవుడు చేస్తారని, రిస్టోర్ రిఫార్మ్ దేవుడు చేస్తారని, తిరిగి నూతనమైనటువంటి వ్యక్తిగా దేవుడు చేస్తారని మనం విన్నాం. అదే రీతిగా ఆ దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడని విన్నాం. మరి ఇటువంటి కార్యాలన్నీ జరగాలంటే మనం ఏం చేయాలి? ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు కనుమరుగైపోయాడు, కార్యాల కోసం ఎదురు చూసేవాడు ఎక్కువైపోయాడు, ప్రార్థన చేసేవాడు తక్కువైపోయాడు, దేవుని సన్నిధిలో కన్నీరు గార్చేవాడు తక్కువైపోయాడు. దేశం కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత, భారం మన మీద మోపబడింది. రోదనము చేయాలి, కన్నీరు విడిచి ప్రభు పాదాలు పట్టుకోవాలి, వస్త్రములు కాక హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరగాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, మీ హృదయాలను కఠినము చేసుకోవద్దు. చాలా మంది ఈరోజు హృదయాలను కఠినం చేసుకుంటున్నారు. దేవుని వాక్యం వినబడుతుంటే చెవులు మూసుకుంటూ ఉన్నారు, దేవుని వాక్యం వినబడుతూ ఉంటే దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు, దేవుని వాక్యం వినబడతా ఉంటే ఇది ఎప్పుడు వినేదేగా అన్నంతగా తక్కువగా భావిస్తూ ఉన్నారు. ప్రభు మాట్లాడుతున్నాడు, నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల, దేవుని మాటను వింటూ ఉంటే మీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దా. బైబిల్ గ్రంథంలో సుస్పష్టంగా రాయబడింది, దేవుని తట్టు తిరగాలి. ఈరోజు పంపించిన ఫ్లయర్లో కూడా, జూమ్ మీటింగ్ ఫ్లయర్లో కూడా నేను అది ఆ పాంప్లెట్లో కూడా చూశాను. మన థీమ్లో వాక్యం కూడా ఏంటంటే, 8వ గ్రంథం 33వ వచనంలో ఉంటుంది, నాకు మొర్ర పెట్టుము అనేటువంటి మాటని. అది నేను థీమ్లో కూడా చూడటం జరిగింది. ఏముందండి అక్కడ? ఒకసారి ఆ మాటను కూడా చదవండి. నాకు మొర్ర పెట్టుము, 8వ గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యం, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేసదు. నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టుము. దేవుడు అంటూ ఉన్నారు, నాకు మొరపెట్టు, నా తట్టు తిరుగు. అద్భుతమైన మాట చెప్పనా, మనం ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు.
నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి ఒకసారి. ఏం చేయాలంట? రోదన చేయాలి, కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి, కన్నీరు విడిచాలి. ఇంకా ఎంతకాలం తినచ్చు, త్రాగొచ్చు, సుఖిస్తూ మనిషి తన జీవితాన్ని అలాగే వెలబుచ్చుకుంటున్నాడు. ఇంకెంతకాలం తన హృదయ కాఠిన్యముతో కొనసాగుతూ ఉన్నాడు మనిషి. అందుకే దేవుని వాక్యం సుస్పష్టంగా గద్దింపుతో మాట్లాడుతూ ఉంది, మీ హృదయాలను కఠినము చేసుకోవద్దు. ప్లీజ్ కమ్ ఆన్ టు గాడ్. దేవుని తట్టుకు రావాలి, దేవుని తట్టు మనం తిరగాలి, దేవుని వైపుకు తిరగాలి. ఇప్పుడైనను కొంతమంది ఈ మాట చెబుతూ ఉన్నప్పుడు, అయ్యా దేవా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా, నేను తిరుగుతాను ప్రభువా నీ తట్టు, కాకపోతే 2030లో తిరుగుతాను ప్రభువా, లేకపోతే ఇంకా 2 సంవత్సరాలు ఆగిన తర్వాత, వివాహం అయిన తర్వాత, ఇల్లు కట్టుకున్న తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత, ఇలాగా చెప్తా ఉంటారు. దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి ఇప్పుడైనను. అపొస్తలుడైన పౌలు అద్భుతమైనటువంటి మాట దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి రాస్తారు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని. ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు, ఎప్పుడు కూడా మనం వాయిదా వేయకూడదు. ఇప్పుడే, రైట్ నౌ దేవుని తట్టు తిరగాలి, రైట్ నౌ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి, రైట్ నౌ దేవుని సన్నిధిలో రోదనము చేయాలి. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానని దేవుడు వాగ్దానం చేశారు. ఇకను నేను మిమ్మల్ని అవమానాస్పదముగా చేయను. ఈరోజు అనేక మంది అవమానించబడుతూ ఉన్నారు, ఈరోజు అనేక మంది తృణీకరించబడుతూ ఉన్నారు, ఈరోజు అనేక మంది అవమానానికి అప్పగించబడుతూ ఉన్నారు, తృణీకరానికి అప్పగించబడుతున్నారు. వై ద రీజన్? పాపమును బట్టి. పాపము ఒక మనిషికి అపకీర్తిని, పాపము ఒక మనిషికి అవమానమును, పాపము ఒక మనిషికి అపజయాన్ని, పాపము ఒక మనిషికి ఓటమిని కలుగజేస్తుంది. ప్రభు అంటున్నాడు, మీరు నా తట్టు తిరగండి, మీరు నా వైపు చూడండి, నేను మిమ్మల్ని అవమానానికి అప్పగించను, మీ తలను పైకెత్తుతాను. ఎక్కడైతే మీరు హేళన చేయబడ్డారో, ఎక్కడైతే మీరు తలదించుకొనబడ్డారో, అక్కడ నేను మిమ్మల్ని ఘనపరుస్తాను. మీరు నా తట్టు తిరగండి. మనం ఆరాధిస్తున్న దేవుడు కరుణా వాత్సల్యం కలిగిన వాడు, అత్యంత కృపగలవాడు, అనురాగం పూర్ణుడు. ఆయన తట్టు మనం తిరగాలి. అందుకే అక్కడ అంటున్నాడు, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి, వ్రత దినము చాటించండి, సమాజంగా కూడుకొని ప్రార్థన చేయండి, మొరపెట్టండి దేవుని సన్నిధిలో, రోదనము చేయండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు. నిజంగా ఈ టీం విషయమై నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నిజంగా యవనస్తులు మరి ఒకసారి సత్తెనపల్లి ప్రాంతంలో, మరి ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు, ఈ జూమ్ లో ఉన్నటువంటి వారు మరి ఆ రోజు సత్తెనపల్లి ఎంతమంది పాల్గొన్నారో లేదో నాకు తెలియదు. కానీ ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి. మరి ఎంత అద్భుతంగా, ఒక ప్రాంతం వారు కాదు, ఎక్కడెక్కడి నుండో వచ్చారు యవనస్తులు, టీం మొత్తం. నాకు బ్రదర్ తెలియజేస్తూ వచ్చారు, ఇమానియల్ బ్రదర్ యవనస్తులందరూ ఎక్కడెక్కడి నుండో చేర్చబడ్డారు బ్రదర్ అని చెప్పారు. నిజంగా ఎంత సంతోషించానంటే, ఎంతగా దేవుణ్ణి స్తుతించానంటే, సత్తెనపల్లి ప్రాంతంలో నిజంగా యవనస్తులు కోటను చూసిన తర్వాత నేను కూడా ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవుణ్ణి ఎంతగానో స్తుతించాను. నేను బ్రదర్తో కూడా చెప్పాను, దేవుడు సహాయం చేసే కృపను అనుగ్రహిస్తే తప్పకుండా మాచర్ల ప్రాంతంలో, పల్నాడు జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో యవనస్తుల కోటాలు ఏర్పాటు చేద్దాం బ్రదర్ అని తెలియజేశాను. ఎందుకు ఈ మాటను తెలియజేస్తా ఉన్నానో తెలుసా? మనం రోదనం చేయాలి. గొప్ప కార్యాలు మన జీవితంలో చూడాలి అని అంటే, గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించాలి అని అంటే, మనం రోదనం చేయవలసినటువంటి వారమైనామండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఈ 3 దినాలు ఉపవాస దినాలు మరి ప్రతిష్ఠించబడింది దేని కొరకు? నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇస్తానని ప్రభు వాగ్దానం చేశారు. ఈ వర్తమానం వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని తట్టు తిరగాలి. ఆయన కరుణా వాత్సల్యం కలిగిన వాడు, అత్యంత ప్రేమ కలిగిన వాడు, కృప చూపించేవాడు. అందుకే అంటున్నాడు, మీ హృదయాలను కఠినము చేసుకోవద్దు, మీ హృదయాలను కఠినము చేసుకోవద్దు. మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి, దేవుని తట్టు తిరగండి. మీ హృదయాలను కఠినము చేసుకోబాకండి, మీ హృదయాలను దేవుని తట్టు తిప్పండి అని దేవుడు మాట్లాడు. మన హృదయాలను దేవుని తట్టు తిప్పుకుందామా? ఈ రాత్రి
మన పాత్రవత జీవితాన్ని విడిచిపెట్టి ఒకవేళ ఎక్కడన్నా అవిశ్వాసం, ఎక్కడన్నా భక్తిహీనత ఇంకా మన జీవితాల్లో ఉంటే, ఒకవేళ నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే దేవునికి స్తోత్రం, ఉపవసించే వ్యక్తివైతే స్తోత్రం, ఎస్తేరు వంటి దానివైతే దేవునికి స్తోత్రం. కావాలి ఎస్తేరు వంటి వారు నేటి దినాల్లో, కావాలి జాతి కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, కుటుంబం కొరకు దేవుని సన్నిధిలో రోదన చేసేటువంటి వారు, మొరపెట్టేవారు, రోషం కలిగి దేవుని కొరకు, దేవుని కృప కొరకు, మరి అనేకుల ఆత్మల రక్షణ కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ప్రభు రాకడ కొరకు ప్రార్థన చేసేటువంటి వారు ఎంతో మంది లేపబడాలండి. లేపబడాలి, రోషం కలిగిన వారు లేపబడాలి. కావాలి ఎస్తేరు వంటి వారు. ఒకవేళ ఎస్తేరు వంటి దానవుగా నువ్వు ఉన్నట్లయితే, ఎస్తేరు వంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, సో హ్యాపీ, చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. ఒకవేళ అలాగా నువ్వు అటువంటి రోషంతో లేని పరిస్థితుల్లో, ఒకవేళ భక్తిహీనతలో, అవిశ్వాసతలో ఒకవేళ నువ్వు ఉంటే, ఒక దైవ సావుకునిగా పరిశుద్ధాత్మ ద్వారా మీకు అందిస్తున్నటువంటి మాట, ఇప్పుడైనను నువ్వు ప్రభు తట్టు తిరుగు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, మొర్రపెట్టు, నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. నాతో కలిసి ఒక చిన్న చరణాన్ని పాడుకుందామా? ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన చేద్దామా? నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని తట్టు తిరుగుదామా? మన హృదయాల్లో దేవుని తట్టు తిప్పుదామా? ఇప్పుడైనను నా ప్రియ దేవుని బిడ్డారా, యోవేలు ప్రవక్త ఘోషిస్తూ చెబుతూ ఉన్నాడు, దేశమా సంతోషించి గంతులు వేయి, దేశమా సంతోషించి గంతులు వేయి, ఇదిగో దేవుడు గొప్ప కార్యములు చేశాడు అని సంతోషించి గంతులు వేయి. ఇదంతా ఎప్పుడు జరిగిందో తెలుసా? ఆ వచనాల్లో రాయబడ్డది దేవుని తట్టు తిరిగినప్పుడు. ఎవరైతే దేవుని తట్టు తిరుగుతారో, ఎవరైతే అక్కడ రాయబడ్డది కదా 17వ వచనంలో, కన్నీరు విడుచుచు యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని, అన్య జనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్య జనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలెను. చూసారా ఏమని ప్రార్థన చేశారట? జాలి చేసుకో ప్రభువా, దేవా జ్ఞాపకం చేసుకో, జాలి చేసుకో, అవమానానికి అప్పగించొద్దు. నా ప్రియ దేవుని బిడ్డారా, 18వ వచనంలో అద్భుతమైన మాట రాయబడితే, అప్పుడు యెహోవా, ఎప్పుడటండి? వస్త్రములను కాక హృదయాలను చింపుకొని ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి, వ్రత దినాన్ని ప్రకటించి, ఇదిగో రోదనము చేస్తూ, మేలుకొని కన్నీరు విడుస్తూ, దుఃఖించుచు మనపూర్వకంగా దేవుని యొద్దకు వచ్చినప్పుడట, యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. నా ప్రభు నీ ప్రార్థనను బట్టి రోషమునకు పూనుకొని నీ మీద జాలి చూపి గొప్ప కార్యాలు చేయడుగాక. నా ప్రభు నీ యొక్క ప్రార్థనను బట్టి, నీ రోదనను బట్టి రోషము పూనుకొని సంఘము ఎడల, నీ కుటుంబం ఎడల ఇదిగో జాలి చేసుకొని, దేవుడు కోల్పోయిన ప్రతిదీ నీకు ఇచ్చి తన ఆత్మను కుమ్మరించునుగాక. ఇదంతా జరగాలి అనంటే మనం ప్రార్థన చేయాలంటే, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. రోషం పూనుకొని జాలి చేసుకున్నాడట దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డారా, ఈ లోకానికి జాలి లేదు, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరట? జాలి చూపే దేవుడు, వాత్సల్యం కలిగిన వాడు. ఆయన శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు. ఆయన తన యొద్దకు వచ్చి వారిని ఎవ్వరిని విడిచిపెట్టేవాడు కాదు. ఇంకా ఎందుకు దూరంగా ఉన్నావు?
ఇంకా ఎందుకు వ్యతిరేకంగా ఉన్నావు? ఇంకా ఎందుకు భక్తిహీనతలో ఉన్నావు? ఇంకా ఎందుకు అల్ప విశ్వాసంలో ఉన్నావు? రా దేవుని సన్నిధిలో మొరపెట్టు, ప్రార్థన చేయి. నువ్వు చేసే ప్రతి ప్రార్థన వ్యర్థముగా పోకుండా జవాబును పొందుకోబోతుంది. ఘనమైన కార్యాలను చూడబోతూ ఉన్నావు. ప్రతి పరిస్థితిని రెన్యువల్ అవ్వటం, రిస్టోర్ అవ్వటం చూడబోతూ ఉన్నావు. దేవుని ఆత్మ కుమ్మరించబడి ఘనమైనటువంటి పరిచర్య, ఘనమైనటువంటి కుటుంబంగా, ఘనమైనటువంటి వ్యక్తిగా మార్చబడబోతున్నావు. కనుక ఈ దినం ఒక తీర్మానంలోనికి రా. కనుక ఈ దినం విన్న వర్తమానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నిజమే నాయన, నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు. నా జీవితంలో ఎన్నో చేసావు ప్రభువా, ఇప్పటికీ చేస్తూ ఉన్నావు, ఇక ముందు కూడా చేయగలవు ప్రభువా. అయ్యా, నువ్వు నా పరిస్థితులన్నీ తిరిగి నిర్మించగలవయ్యా. ఇదిగో నీ ఆత్మచేత నన్ను నడిపించగలవు, నీ ఆత్మను కుమ్మరించగలవు ప్రభువా. కానీ నేనే నా హృదయాన్ని నీకు దూరం చేసుకున్నాను. ఒక బాధాకరమైన మాట చెప్పనా? ప్రకటన గ్రంథంలో మనిషి ఎక్కడ పెట్టాడు తెలుసా దేవుణ్ణి? చూద్దాం రండి ఒకసారి, ప్రకటన గ్రంథం దగ్గరికి రండి. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 20వ వచనంలో ఉందండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ప్రభు ఎక్కడున్నారట? అంటే మనం తలుపు తీస్తే ఒక్క అడుగు ఆయన లోపలికి వచ్చేస్తాడు. అంటే ఆయన ఒక్క అడుగు మనకు దూరంలో ఉన్నాడు. ఒక్క అడుగు ఆయన బయట పెట్టేశాం. ఆయన బయట పెట్టి మన పనులన్నీ మనం చూసుకుంటా ఉన్నాం. మనం చేయాల్సిన పనులన్నీ మనం చేస్తా ఉన్నాం. ఆయన బయటే నిలబెట్టేశాం. అందుకే మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరగట్లే. అందుకే మన జీవితంలో పునర్నిర్మాణం జరగట్లే. అందుకే ఆత్మచేత మనం నడిపించబడలేకపోతున్నాం. ఘనమైనటువంటి వ్యక్తులుగా మార్చబడలేకపోతున్నాం. అందుకే మనం అవమానానికి అప్పగించబడుతున్నాం. అందుకే అనేకుల దృష్టిలో అవమానించబడేటువంటి వ్యక్తులుగా, తృణీకరించబడుతున్నటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నాం. అనేక దిక్కుల నుండి అనేక శ్రమల్ని అనుభవిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం సుస్పష్టంగా రాయబడది. నీవు తలుపు తీస్తే తక్షణమే ఏమంటున్నారు ఆయన? అతని యొద్దకు వచ్చి, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే ఏం చేస్తానంటున్నాడు? నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయదము. భోజనము సహవాసానికి గుర్తుగా ఉంది. పిల్లరా గమనించండి, ఆ సహవాసము చేస్తానని, వారితో ఉంటానని ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. బైబిల్ గ్రంథంలో రాయబడిన ముఖ్య ఉద్దేశం కూడా అదే. మనం ఆరాధిస్తున్న దేవుడు మనలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి మనం ఆయనకు మన హృదయాన్ని అప్పగించగలుగుతున్నామా? మన హృదయాన్ని తెరవగలుగుతూ ఉన్నామా? ఇంకా హృదయాన్ని కఠినం చేసుకుంటున్నామా? మన హృదయాలను ఆయన తట్టు తిప్పుకోవాల్సిన సమయం కదా ఇది. మన హృదయాలను దేవుని తట్టు తిప్పుకోవాలి కదా, మొరపెట్టాలి కదా దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేయాలండి? బైబిల్ గ్రంథంలో సుస్పష్టంగా రాయబడ్డది. ఏమనో తెలుసా? ఆ దినము సమీపిస్తున్న కొలది మరి ఎక్కువగా ఏం చేయాలంట? కూడుకొనుచు, సమాజంగా కూడుకుంటూ మరి ఎక్కువగా ప్రార్థన చేయాలంట. మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. మరి ఎక్కువగా సహవాసంలో కూడుకుంటూ ఉండాలి. ఎక్కువగా చేయమంటే తక్కువగా చేస్తున్నారు నేటి దినాన. ఆలోచన చేయండి ఒకసారి, ఎలా మారిపోయినాయో పరిస్థితులు. పిల్లరా, ఈ వర్తమానం ఇచ్చినటువంటి మీరందరూ, మనమందరం చేయవలసినటువంటి పని ఏంటంటే, కడవరి దినాల్లో, అంత్యకాల దినాల్లో ఉన్నాం. దేవుని కార్యాలు జరగవలసి ఉంది. దేవుడు ఇంకా భీకరమైనటువంటి కార్యాలు మన దేశంలో చేయాలి, భారతదేశంలో చేయాలి. ఎందుకంటే దుష్టుడు విజృంభిస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసిన మారణ హోమాలు, ఎక్కడ చూసిన మత విద్వేషాలు, ఎక్కడ చూసిన కులం పేరిట, మతం పేరిట అనేకమైనటువంటి విద్వేషాలు, మందిరాలు కూలగొట్టబడుతున్నాయి, సేవకులపై దాడులు, మరి క్రైస్తవులపై దాడులు. మరి దుష్టుడు విజృంభిస్తూ ఉన్నాడు, సాతానుడు విజృంభిస్తూ ఉన్నాడు, దుష్ట కార్యములు విజృంభిస్తూ ఉన్నాయి. ప్రభుత్వంలో కూడా ఆఖరికి దేవుని బిడ్డలకు సహకరించని పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయాల్లో గొప్ప కార్యాలు జరగాలి. దేవుడు పూనుకొని, రోషానికి పూనుకొని దేవుడు ఘనమైన కార్యాలు చేయాలి. దేవుడు పడిపోయినటువంటి అనేక మంది జీవితాలను చూడండి. ఈరోజు ఎంతో మంది మరి ఆత్మీయంగా బలహీనలైపోతున్నారు, ఆత్మీయంగా వెనక తట్టు పడిపోతూ ఉన్నారు, ఆధ్యాత్మికంగా నీరసిల్లిపోతున్నారు. లోతు భార్య వెనుక వెనక్కి తిరిగిపోతున్నారు. విశ్వాసహీనులుగా, అవిశ్వాసులుగా మారిపోతున్నారు. మరలా దేవుడు పునర్నిర్మాణం చేయాల్సి ఉంది. అందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించి జయము కలుగజేయవలసి ఉంది. మరి మనందరం పూనుకొని మన హృదయాలను తిప్పుకోవాలి కదా. మన హృదయాలను సిద్ధము చేసి ప్రభు సన్నిధిలో కనిపెట్టి ఉపవసించి ప్రార్థన చేయాలి కదా. ఎస్తేర్ అదే అండి, నేను నా పని కత్తెల్లో ఉపవాసం ఉంటాం. మరొకైతే చెప్తా ఉంది, నువ్వు సమాజంగా యూదులందరినీ కూర్చి నా కొరకు ప్రార్థన చేయండి, ఉపవసించి ప్రార్థన చేయండి. దేవుడు రోషం పూనుకుంటాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు పూనుకుంటాడు. దేవుడు రోషానికి పూనుకొని జాలి చేసుకొని దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు. ఇంకా మనల్ని అవమానానికి అప్పగించకుండా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం చేయాల్సింది మన హృదయాలను దేవుని తట్టు తిప్పుకోవాలి.
తిప్పుకుందామా దేవునికి మన హృదయాలని దేవునితో తిప్పుదామా? దేవునికి మన జీవితంలో చోటిద్దామా? ఆయన అంటున్నాడు కదా, తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, బయట నిలబెట్టేశారు చాలా మంది. లోపలికి ఆహ్వానిద్దాం, ప్రభువుని కలిగి జీవిద్దాం, గొప్ప కార్యాలు మన జీవితంలో అనుభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి ఒక దేవానికి వందనాలయ్యా, నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. ఈ ఉపవాస దినములో 3 దినాలు ఉపవాస ప్రార్థనలలో 2వ దినము ఈ జూమ్ మీటింగ్ ద్వారా మీరు మమ్మల్ని అందరినీ సమకూర్చారు. కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా, ఈ టీం అంతటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. నిజంగా నీ బిడ్డలు ప్రతి ఒక్కరినైనా ఒక రోషంతో నీ కొరకు కొనసాగుతూ ఉన్నారు. చూస్తూ వచ్చాను ప్రభువా. ఒక సావుకునిగా సాక్ష్యం ఇవ్వగలను ఈ టీముని గురించి ప్రభువా. నిజంగా ఎంతో ఆధ్యాత్మికంగా వీరందరూ కొనసాగుతూ ఉన్నారు. ఇటు ఆసక్తి తుద వరకు ఉండును గాక. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా రోషం పూనుకోవటానికి నీ బిడ్డల గొప్ప ఆసక్తిని మీరు రేపండి ప్రభువా. రోదనము చేయుటకు, హృదయములను తట్టు తిప్పుకోవటానికి, యవనేచ్ఛలను లోకాశలను విడిచిపెట్టి మోకరిల్లి ఇదిగో నీ సన్నిధిలో రోదనము చేయటానికి, కన్నీరు గార్చటానికి. అయ్యా, స్వజనం ఎంతో మంది నశించిపోతున్నారు. ఎంతో మంది యవనస్తులు అర్ధాయుష్కులుగా మారిపోతూ ఉన్నారు. బెట్టింగుల్లో, రేసింగుల్లో, మాదక ద్రవ్యాల్లో, డ్రగ్స్లో, అయ్యా తండ్రి అనేక రకాల ప్రేమ వ్యామోహాల్లో, అనేక రకాల వ్యసనాల్లో పడి జీవితాల్లో పాడు చేసుకుంటూ ఉన్నారు, నశించిపోతున్నారు ప్రభువా. నువ్వు గొప్ప కార్యాలు చేయవలసి ఉంది. ఎన్నో పరిస్థితులు దేశంలో ప్రభువా, దయచేసి నీవు కార్యం చేయండి. ఇప్పుడైనను ఉపవసించి ప్రార్థించమని మీరు పురికొల్పారు ప్రభువా. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. ఈ ప్రతి మాటను నీ బిడ్డల హృదయాల్లో స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిలో అయ్యా తండ్రి వాక్యమును మీరు ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ 3 దినాలు ప్రార్థనలను ఘనముగా మీరు జరిగించండి. అయ్యా తండ్రి వాక్యము ద్వారా ప్రతి ఒక్కరు బలపరచబట్టడానికి సహాయం చేయండి. వస్త్రములు కాదు చించుకోవాల్సింది హృదయాలని చెప్పారు ప్రభువా. అవును తండ్రి, హృదయాలను చింపుకోవాలి, హృదయాలను ప్రభు తట్టు తిప్పుకోవాలి. కఠిన హృదయాలను ఇదిగో ప్రభు తట్టు తిప్పమని, ఈ హృదయాలను కఠినము చేసుకోవద్దని, ఇదిగో నేడే మారు మనసు పొందమని, ఇదిగో దేవుని దగ్గరికి రమ్మని మీరు ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నారు ప్రభువా. ఈ మాటలు విన్నటువంటి నీ బిడ్డలు ఒకవేళ ఎవరైనా ఇంకా హృదయాన్ని కఠినం చేసుకొని నేను ఎవరి మాట లెక్క చేయను, నేను దేవుని మాట వినను అని కఠినదులుగా ప్రభు దేవుని వాక్యం వినబడుతున్న ఇంకా పాపములో, ఇంకా అనేక విధాలైన వ్యసనాల్లో చిక్కబడి ఉన్నారేమో. ఒకవైపు ప్రార్థన చేస్తూనే, ఒకవైపు విశ్వాసులుగా కొనసాగుతూనే, ఒకవైపు విశ్వాసమని చలామణి అవుతూనే ప్రభు వారి హృదయాలను కఠినము చేసుకుని మారు మనసు పొందకుండా వాత వేయబడిన మనసాక్షితో ఉన్నారేమో. Touch everyone in Jesus' name, Father. యేసు మీ నామములో అట్టి వారిని మీరు తాకండి అయ్యా, దర్శించండి అయ్యా. హృదయాలను చింపుకొని నీ తట్టు తిరుగుటకు ప్రభువా. కన్నీరు కార్చి నీ పాదాలు పట్టుకొని కన్నీటితో నీ పాదాలను తడిపి శ్రేష్టమైన ప్రతి ఈవిని పొందుకునే కృపను అనుగ్రహించమని, అంత్యకాల దినాలందరిపై నీ ఆత్మను కుమ్మరింపచేసి నీ మహిమను ఉదయింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తూ కొనసాగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ టు ఎవ్రీవన్. ఆహ్వానించినటువంటి దైవదాసులకి అందరికీ నిండు వందనాలు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అయ్యా. చక్కని వర్తమానం అందించిన మరి బ్రదర్ గారికి జూమ్ తరపు నుండి ధన్యవాదములు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు అందించారు. నిజంగా దేవునికి మహిమ కలుగునుగాక. మనందరికీ ఏ మాటలు అవసరమో ఆ మాటల్ని దేవుడు తన దాసుని ద్వారా మనకు తెలియచేశాడని నేను నమ్ముచున్నాను. వాక్యం విని వదిలివేసేవారిగా కాక, వాక్య ప్రకారంగా మనల్ని మనము సరిదిద్దుకోవాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసి ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడు అయిన దేవ, సర్వాధికారి అయినటువంటి రాజా, ఉపవాస ప్రార్థన యొక్క శ్రేష్టతను, ఇస్తరులో ఉన్న సుగుణాలను అయ్యా, వస్త్రములు కాదు హృదయాలను చింపుకొని ఎలాగూ ప్రార్థించాలో నాతో మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడారు. నీ దాసుని మరుగు చేసి మాకు తెలియచేసిన విషయాలు బట్టి వందనాలయ్యా. అయ్యా, వాక్యం విని వదిలివేసే వారిగా కాక వాక్య ప్రకారం బ్రతుకున్నట్లు సహాయం చేయండి. ఈ రాత్రి పేరు పేరున ప్రార్థించుటకు సమయం లేదు, కానీ అయ్యా, ఎవరైతే వాక్యం విని ప్రార్థనలో పాల్గొన్నారో వారి హృదయ అంతరంగములను ఎరిగి గొప్ప కార్యం చేయమని, వాక్యం అందించిన నీ దాసుల్ని బహుబలంగా మీరు వాడుకోండి. సమస్యలను తీర్చండి, ఆత్మీయంగా బలపరచండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించి రేపటి రోజున 3వ రోజు కూడా ఘనంగా జరిగించమని, ఇప్పటి వరకు 2 రోజులు
మహిమకరంగా జరిగించాలని విశ్వసిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. వందనాలయ్యా. ఇద్దరికి ప్రత్యేక గుడ్ నైట్. అలాగే గుడ్ నైట్.